హాయ్ గాయ్స్, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ రెసిపీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను. అందులోనే పోపు దినుసులు, కట్ చేసిన ఒక ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్‌నన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసిన 2 టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలన్నీ బాగా మగ్గి దగ్గరకు అయ్యే వరకు టమాటాలని ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు బాగా దగ్గరయ్యాక ఇందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి దాని రసం తీసి కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా పైకి వచ్చాక కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మునక్కాయలు బాగా ఫ్రై అయ్యాక మునక్కాయలు నిండేంత వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకొని ఇందులో సరిపడంత ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని కలుపుకొని చెక్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గరగా ఉంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసి అలా వెళ్ళిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ రెడీ అయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.